10 ఏళ్లు తెలంగాణలో చక్రం తిప్పిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఈసారి కూడా అధికారంలోకి తానే వస్తానని గట్టి నమ్మకంతో ఉన్న గులాబీ పార్టీకి గుండె పగిలే రిజల్ట్స్ వచ్చాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేని స్థితికి బీఆర్ఎస్ చేరుకుంది. దాదాపు వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి ఒక్క లోక్సభ ఎంపీ సీటును గెలుచుకోలేని పార్టీగా బీఆర్ఎస్ రికార్డు నమోదు చేస్తుంది. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ ఎక్కడా అవకాశం లేకుండా పోవడంతో బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ బీజేపీల వైపు చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో వారు పార్టీ మారకుండా కాపాడుకోవడానికి కేసీఆర్ నానా ప్రయత్నాలు చేస్తున్నారట. ఇక ఏపీలో ఘన విజయం సాధించిన చంద్రబాబు తెలంగాణలోనూ తన పాగా వేయాలని చూస్తున్నారు. దానికోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో కేసీఆర్ మధ్యలో గుబులు మొదలైంది అంటున్నారు. చంద్రబాబు తెలంగాణలోనూ తన పార్టీని విస్తరింపజేస్తామని చెప్పారు. టీడీపీకి ఇప్పటికీ తెలంగాణలో నిబద్ధులైన కార్యకర్తలు ఉన్నారు. తెలంగాణలో ఎంతో మంది బీసీలు, బడుగు బలహీన వర్గాల నేతలను రాజకీయంగా పైకి తెచ్చిన పార్టీగా టీడీపీకి గుర్తింపు ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలోనూ టీడీపీని విస్తరించాలని చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకోవడంతో బీఆర్ఎస్ కు కొత్త కష్టాలు మొదలయ్యాయని అంటున్నారు. దీంతో కేసీఆర్ కూడా వ్యూహం మారుస్తున్నారని చెప్తున్నారు. గత 10 ఏళ్లు బీఆర్ఎస్ కుటుంబ పాలనే సాగింది. కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, దగ్గరి బంధువులు బోయినపల్లి సంతోష్ కుమార్, వినోద్ కుమార్, ఇలా దాదాపు కేసీఆర్ కుటుంబమే గత 10 ఏళ్లు తెలంగాణలో కీలక పదవులు అనుభవించిందనే విమర్శలున్నాయి. ఇప్పుడు టీడీపీ తెలంగాణలో విస్తరిస్తుందనే వార్త నేపథ్యంలో కేసీఆర్ అప్రమత్తమయ్యారని తెలుస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న తన కుమారుడు కేటీఆర్ ను ఆ పదవి నుంచి తొలగిస్తారనే టాక్ నడుస్తోంది. మరి కేటీఆర్ ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా తప్పిస్తారు సరే, మరి ఆ ప్లేస్ లో మరెవరిని చేరుస్తారన్నదే ఇక్కడ మరో ప్రశ్న. అయితే ఆ స్థానంలో ఇద్దరికి అవకాశం కల్పిస్తారని అంటున్నారు. ఇందులో ఒకరు తెలంగాణలో అత్యధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గం నుంచి ఉంటారని, మరొకరు తెలంగాణలో 20% పైగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం నుంచి ఉంటారని చెప్తున్నారు. ఎస్సీల నుంచి మాజీ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్, బీసీల నుంచి ఎల్ రమణ లేదా బాజిరెడ్డి గోవర్ధన్ ఉండే అవకాశం ఉందని అంటున్నారు. బీఆర్ఎస్ అధ్యక్షుడుగా కేసీఆర్ ఉంటూ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా బీసీ, ఎస్సీల నుంచి ఇద్దరుంటారని చెప్తున్నారు. ఇలా అయితేనే పార్టీ బడుగు బలహీన వర్గాలకు చేరువవుతుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.